ఏంటి బాబాయ్ వాడు సూపర్ హిట్ అనుకుంటా, చాలా చేపలు కనపడుతున్నాయి. అంతా గంగమ్మ సలవా. గంగమ్మ? మీ ఆవిడ పేరు రంగమ్మ కదా? నేను చెప్పేది గంగమ్మ తల్లి గురించా. ఓ ఆవిడ గురించి. చెప్పవే రంగే, ఓ అరగంటలో వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండే. ఐ లవ్ యూ. యాదవ్ ఇంగ్లీష్ ఒకటి. ఫోన్ బాగుంది బాబాయ్, నోకియానా? కాదు, డోకియా. డోకియానా? అవును, చైనా ఫోను. మన ఈరబాబు గారి దగ్గర కొన్నాను ఇది. ఆడి మధ్యన స్మగ్లింగ్ వ్యాపారం మొదలెట్టాడు. చైనా మాల్ తెచ్చి చీపింగ్ ఆడకాడ అమ్ముతున్నాడు. అరే మాయా, నా నేర్బాబునరా. ఆ డోకియా ఫోన్ లోడ్తో పాటు ఈ మధ్య నల్లబెర్రని వచ్చిందిరా కొత్తగా. ఆ ఫోన్లు కూడా ఒక లోడ్ అంపి. నల్లబెర్రా? హో, అంటే బ్లాక్ బెర్రీయా? ఏం లేదు బాబాయ్, నాకు మంచి చైనా ఫోన్ కావాలి. మనం ఫోన్ చేసిన అవతలడికి బిల్ పడాలి. అలాంటి ఫోన్లు కూడా ఉంటాయేటి? చైనాలో ఉన్నాయంట. చైనాలో ఉంటే నీ దగ్గర ఉన్నట్టే కదా. సర్లే, ఓ అర్ధ గంటలో కొత్త మాల్ వస్తుంది, దాంట్లో ఉంటే ఇచ్చేద్దాం, నువ్వు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్ బాబాయ్, తొందరగా తెప్పించు. హలో సార్, మీరు అర్జెంట్గా బయలుదేరి ఫిషింగ్ హార్బర్కి రండి. ఇక్కడ చైనా మాల్ డంప్ చేస్తున్నారంట. మీరు వస్తే రెడ్ హ్యాండెడ్కి పట్టుకోవచ్చు. నేను వెంటనే బయలుదేరుతున్నాను. అంటే బాబాయ్. ఎవడరా బాబాయ్? ఇన్నాళ్ళు బాబాయ్ బాబాయ్ అని ఇప్పుడు మా చేత బాబోయ్ బాబోయ్ అనిపించేద్దరనే. రేయ్, నా ఒంట్లో సింహం ఉంది, మా పక్కింట్లో పులుంది, నేను తొడగొడతా, పిర్రగిల్లుతా అని పంచ్ డైలాగులు చెప్పను. నా పంచ్ పవర్ చూస్తున్నాడు ఎవడైనా సరే మినిమం 10 మందికి చెప్పి కానీ చావడు. రండిరా. అంత పవర్ ఉందా? పొగరుంది. నా దగ్గర కత్తుంది. అబ్బతూచ్, కత్తులు గొడ్లు ఫైట్లు వాడకూడదమ్మా. కత్తులు గుడ్డులు కాకపోతే గులాబీలు గుండు మల్లెలు వాడతారు ఏంటి? చూస్తారేంట్రా? రేయ్, మీరు కూడా వేసేయండి రా. అమ్మ నా కొడుకులారా. రేయ్, మీరు గ్రేట్ రా. వీడు చేస్తున్న ఎదో పని తెలుసుకోడా, తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలి కాబట్టి ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ మా ఎదవలు బీరు బిర్యానీలు అంటే ముందుండే లుచ్చాకే బచ్చాలు నేను చేస్తున్నది మంచి పని తెలుసుకోడా పారిపోయారు. సో గంగమ్మ బిడ్డలు, యువర్ గ్రేట్. పొగిడితే ఫైటింగ్ ఉండదు అనుకుంటున్నావేట్రా? మీరు అందరూ ఫైటింగ్ చేయడానికి ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అయితే కొంచెం జాగింగ్ చేసి వార్మప్ చేద్దాం. నన్ను అట్టుకోండి రా. తొక్కేం కాదు పా. చెప్పానా ఈ ఆట నాదే బాసు. షో ఈ ఆట కూడా మూసారా బాసు? నా ఏటీఎం డబ్బులు కూడా పట్టా. హాయ్ అంకుల్. కళ్యాణ్, షాపింగ్ అయిపోయిందా? అయిపోయింది. ఏంటి 3 కార్డ్సా 13 కార్డ్సా? 3 కార్డ్సే. ఆడతావా ఏంటి నీతోనా? ఆడితే అంకుల్ ఏంటి గ్రేట్ పర్సన్ తోటి ఆడాలి కానీ చీప్ గా నీతోటేంటి? ఐ లైక్ ఇట్. సరే మీరే ఆడండి బాస్. బట్ వన్ కండిషన్. ఏంటి అంకుల్? మా బాస్ కి బెట్ అంటే చాలా ఇష్టం. బెట్ లేకుండా ఏది ఆట. ఓకే, అయితే బెట్ కట్టే ఆడదాం. హే, ఐ లైక్ ఇట్. ఇదిగోండి. తీసుకోండి అంకుల్, బెట్ మీరే గెలిచారు. కార్డ్స్ ఓపెన్ చేయకుండా ఎలా చెప్తున్నావు? మీ పులి మొహం చూస్తేనే తెలుస్తుంది మీకేదో పెద్ద డంకానే పడిందని. ఈ గేమ్ కూడా మీరే గెలిచారు అంకుల్. మళ్ళీ ఎలా తెలిసింది? మీ పులి అసలు మంచి మొక్కలే పడినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అది చూస్తేనే తెలుస్తుంది మీకు మంచి మొక్కలే పడ్డాయని. ఇటు తిరుగు. మళ్ళీ ఇంకోసారి కార్డ్స్ చూసావంటే నీ కళ్ళు పీకేస్తా. అటు తిరుగు. ఏంటంకుల్, కార్డ్స్ ఆడుతున్నారా? అవునమ్మా. షో. కింగ్ కింగ్ అండ్ కింగ్. సూపర్ బాస్. మీరే గెలిచారు అంకుల్. తోలు తీరిందా? మరి మా బాస్ అంటే ఏమనుకున్నావు? ఓడిపోయే ఛాన్సే లేదు. అంకుల్ ఓడించాలంటే చాలా కష్టం. ఐ లైక్ ఇట్. వెరీ ఇంటెలిజెంట్. అంకుల్, మీ ఫేస్ చూస్తుంటే మీకు పొగడతలంటే ఇష్టం ఉండదని తెలుస్తుంది. yes you are right. కానీ ఒక్క విషయంలో మాత్రం మిమ్మల్ని పొగిడి తీరాలి అంకుల్. మా ఊర్లో కిరాణా షాపులు పద్దులు చూడటానికి నానా అవస్థలు పడతారు. అలాంటిది మీరు ఇన్ని దేశాల్లో దందాలు మెయింటైన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. కన్ఫ్యూజ్ అవరా? కన్ఫ్యూజ్ అవడానికి మా బాసు బ్రెయిన్ వాడితేగా, ఆ కంప్యూటర్ వాడతాడు. 1 minute.
హలో. కంప్యూటర్ ఏంటి? మా బాసు బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పైన కంప్యూటర్ రూమ్ లో ఉంటాయి. పైన కంప్యూటర్ రూమ్ లో ఉంటాయి. పైన కంప్యూటర్ రూమ్ లో ఉంటాయి. లక్ష్మి గురించి ఏమైనా తెలిసిందా? అదే హనీ మసాజ్ సెంటర్. ఐ వాంట్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ హర్ ఇమ్మీడియట్. ఎలాగైనా తన గురించి తెలుసుకొని నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? లాస్ట్ గేమ్ లో నువ్వు గెలిచి కూడా ఓడిపోయానన్నావేంటి? నేను గెలిచినా ఓడిపోయినని చెప్పాను కాబట్టి వాడి బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని ఆ కంప్యూటర్ లోనే తెలిసింది. ఇక చూడు, వాడిని అలా మడతెట్టేస్తాను. ఏంటి మడతెట్టేస్తానంటున్నావు? మడత పెట్టేస్తానట్లేదు, మడత పెట్టాలి అంటున్నాను. దేన్ని? దీన్ని. పేపరా? ఓ తింతే కదా. దీన్ని మడత పెట్టడం కూడా పెద్ద మ్యాటరా? ఈజీగా మడత పెట్టచ్చు. 1, 2 కాదు, సమానంగా 8 మడతలు పెట్టాలి. 10 పెడతా. నీకేమైనా ప్రాబ్లమా? అస్సలు లేదు. పందెమంతా? మడతకు 1000 చొప్పున 10 మడతలకు 10,000. సరే కానీ మడత పెట్టడం నేను ఎక్స్పర్ట్ తెలుసా? కాసుకో. 1, 2, 3, 4, 5. ఇంకెన్ని అయితే 6, 8ది 7 తర్వాత 10 కదమ్మా. మధ్యలో 8, 9 మీ బావతికి వెళ్ళాడమ్మా. మడత పెట్టడం అంత ఈజీ కాదు. కంప్లీట్ చేసి కనిపించు. అయిపోయిందరా? నీ ఎబ్బా పేపర్ మడతెట్టడానికి అంత బిల్డప్ అవసరంరా? మడతెట్ట పెట్ట. కండలు పెంచడం కాదురా, పెట్టండి. నేను కూడా మీలాగే అనుకున్నాను. అయిపోయారు. DON ఏమి ఉంటది? మా బాస్కి బెట్ అంటే చాలా ఇష్టం. బెట్ లేకుండా ఏది ఆట. DET. Gonna make it go, he's a superhero. Yes. But everyone, there's no tomorrow. He's the only one who is always on the run. ఒరే ఎదవలారా, మా తాత చెప్పేవాడు పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలంట. ఇది మొత్తం నా డబ్బే. మా బాస్ దగ్గర పోయిందంతా లాగేశాక. ఆగు. ఏంటి కామ్గా వెళ్ళిపోతున్నావు? నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? వాళ్ళకి పేపర్ ఫోల్డింగ్ టెస్ట్ పెడితే చూసావు కదూ? తిగర్లాయలు అవన్నీ నా తెలివితేటలు అనుకుంటున్నారు. నీవని చెప్పక. చెప్పలే. థ్యాంక్స్. అల్లుడు, నాకు ఓ పెగ్గుబాయి ఇంట్లో వాళ్ళందరినీ మాయలో పడేశాడు. పడేస్తాడ్రా. కాలం కలిసి రాకపోతే ఎలుగు కూడా పిల్లికి తోక చూపిస్తుందట. నువ్వు ఆ విషయం మర్చిపో. అమ్మాయి సంగతి వదిలే. ఈ మాఫియా సామ్రాజ్యానికి నువ్వే లీడర్. అయినా అలానే మీరంటే సరిపోదు. డాడీ అంకుల్ అన్నారు కదా. వాళ్ళిద్దరిని ఒప్పించి ఈ టిన్ సిటీస్ కి నిన్ను లీడర్ని చేస్తా. థ్యాంక్స్ అంకుల్. మీరు నాకు పని చేస్తే మీరు ఏదడితే చేస్తా. నాకేమీ అక్కర్లేదు. వాడి మీద పగ తీర్చుకోవటమే నాకు ముఖ్యం. అయితే ఈ రోజు మీరు నేను ఒకటి. సమస్య నాకు ఇప్పుడు అర్థమైందబ్బా. ఒక వరలో 2 కత్తులు, ఒక ఉంగరంలో 2 ఏళ్ళు ఎట్టా దొరతాయి? దూరం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు లీడరు? తినమా పడవా? ఆస్తులు పంచే పని కూడా కాకపోయినా. కర్నూలులో కత్తులు రాసిస్తారు, కడపలో బాంబులు రాసిస్తారు. గీడేం రాసిస్తారు? తెలివితేటలు. మీ ఇద్దరి తెలివితేటలకి, ధైర్య సాహసాలకి ఇది ఒక ఫైర్ ఎగ్జామినేషన్. అదేరా అగ్ని పరీక్ష. ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలబ్బా. ఏంటి? రామేశ్వరం నుంచి మనకు ఆయుధాలు వస్తున్నాయి. అవి అక్కడి నుంచి మన సిటీ అవుట్స్కట్స్ దాకా మనోళ్ళే తీసుకొస్తారు. ఆ నుంచి మన గోడౌన్ దాకా పోలీసులకు దొరకకుండా నువ్వే తీసుకురావాలయ్యా. నేను టెస్ట్ కి రెడీ. మరి నువ్వేమంటావు? అన్న ఇంతగా అడుగుతున్నాడు కాబట్టి నేను కూడా రెడీ. డాడీ నువ్వు అంగితే లేపడానికి నేను అంగొద్దా? వాటేసుకుంటాలే. ఇంకా అల్లుడు రాలేదేంది? రాలేదు కాదు, రాలేడు. వెపన్ స్మగ్లింగ్ అంటే మామూలు విషయం కాదు నాయనా. ఆడి తరం కాదు కదా, వాడి అబ్బ తరం కూడా. వేధవది ఫాదర్ సెంటిమెంట్ ఒకటి. లోపలే ఉంది. ఐస్ బ్లాక్ సార్. ఒకసారి ఓపెన్ చేయి. ఒకసారి లోపల చెక్ చేయండి. సార్ త్వరగా చెక్ చేయండి సార్, ఐస్ కరిగిపోతుంది. సార్ లోపల ఐస్ తప్ప ఏమీ లేదు సార్. ఓకే పంపించేయండి.
ఆయుధాలు తీసుకొచ్చా నేను ఎవరిని? నా కొడుకువి. మరి నీ కొడుకునే ఉండి ఉత్త చేతులతో ఊపుకుంటూ వస్తానా? కరెక్ట్ చెప్పినా. రండి. ఏందిరా ఆయుధాలు ఏమంటే ఐసు బండలు తెచ్చావా? సొన ఎక్కడ ఉంటుంది? గుడ్డులో. పూర్ణం ఎక్కడ ఉంటుంది? బూర్లో. మరి ఆయుధం ఎక్కడ ఉంటుంది? ఇంకేడుంటది? ఐస్లో ఉంటది. బూరు తిను, బూరు. ఇదిగోండి మీ ఆయుధం. డబ్బాష్ అల్లుడు, నా అల్లును అనిపించినావు. ముందు నా కొడుకయ్యా, తర్వాత నీ అల్లుడా. సరే సరే. పద నువ్వు కూడా కళ్యాణ్ ప్లాన్ చేసి వెపన్స్ తీసుకొని రా. వాడిని ఏం ఫాలో ఏంటి? నేను డిఫరెంట్ గా థింక్ చేస్తాం. అది చేయడానికి బుర్ర ఉండాలి. అది నీకు లేదు కానీ నేను చెప్పినట్టు చేయరా నాయన. పద. చెప్పు సాయి, అన్నా నువ్వు చెప్పినట్టే లారీలో ఐస్ మీద ఉప్పు జల్లానన్నా. కన్ఫామ్ గా కరిగిపోతుందా? కరుగుడేందన్నా ఇక కారుడే. సార్ పోలీసులు సార్. అయితే భయపడిపోరా? లోపల ఏముంది? ఐస్. వెళ్ళిపో. ఏంటి? గవర్నమెంట్ మీకు జీతాలు ఇచ్చి దేనికి? మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయడానికి. వెళ్ళి చెక్ చేయండి. అక్కర్లేదని చెప్తున్నాగా, ఇలాంటివి చాలా చూస్తుంటా. వెళ్ళండి. మీలాంటి వాళ్ళ వల్ల దేశంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ మాఫియా లాంటి విచ్చలుడి అయిపోవడం కారణం కేవలం మీరే. చెక్. ఏమయ్యా వీడు వదిలేట్లేడు కానీ చెక్ చేద్దాం పదండి. చూసారా? చూశాను. ఏముందన్నావు అందులో? ఐస్. ఆ మాట ఒకసారి చూసి చెప్పు. ఐసే. నా కొడుకు ఒక్క పని కూడా సవ్యంగా చేయడుగా. ఏదో ఒకనాడు నా కొంపకి నిప్పెట్టడం, నన్ను కప్పెట్టడం చేస్తాడు అనుకున్నా. ఇదిగా చేసిలే. ఎందుకే టెన్షన్ పడతావు? నాకు తెలిసిన ఆఫీసులు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడతా. టెన్షన్ పడకు. చెప్పండి సార్. జేపీ కొడుకుని అరెస్ట్ చేసిండంట. అవును సార్. అరే అతను ఎట్లయినా బయట తీసుకురావాలి భయ్. సారీ సార్, ఆ కేసు కమిషనర్ గారు డీల్ చేస్తున్నారు. నా చేతిలో ఏం లేదు సార్. ఏమన్నాడా? అంత ఈజీ కాదంటుండే. మరి ఇప్పుడు ఎట్లాగయ్యా? అసలే వాడు దెబ్బలకు తట్టుకోలేడా? చిన్నప్పుడు ఒకసారి వాళ్ళ టీచరు స్టోన్ తో కొడితే లబ్బని ఏడ్చే వారం రోజులు పడుకున్నాడు. అయినా పోలీసు వాళ్ళు అదేదో డిగ్రీలు కొడతారంటే. అదేదో కాదు, 3rd డిగ్రీ. ఏదో ఒక డిగ్రీ లేరా? అది కనుక మొదలు పెట్టారంటే మనోడు మొత్తం చెప్పడం మొదలు పెట్టాడు. మనందరం గుడ్లెప్పుకనే జైల్లో కూర్చోవాలా? మీరేం టెన్షన్ పడకండి అన్న. అన్నయ్య నేను బయటకు తీసుకొస్తాను. అజయ్ దొరికింది అగరబత్తీల దొంగతనం కేసులో కాదు నాయన, అక్రమ ఆయుధాల కేసులో. నాకు తెలుసు. నువ్వు ముయ్ నాన్న. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన కమిషనర్ గారికి బాగా క్లోజ్. ఆయనతో మాట్లాడి నేను మేనేజ్ చేస్తానుగా. రా అన్నయ్య, రా చెప్తాను. నాన్న ఎవరు వచ్చారో చూడు. అజయ్ వచ్చేసాడు. బాబు. డాడీ. నువ్వు చేసిన సాయానికే నీ కాళ్ళు పట్టుకుని పిసకతా ఉన్నావు అనుకున్నా, కానీ కొడుకు కదా అందుకని వాటేసుకున్నా. చచ్చా, ఏంటన్న మాటలు? అన్నయ్య కోసం నేను ఆ మాత్రం చేయలేనా? మర్రి చెట్టు అంతా పెరగడం కాదురా, తులసి చెట్టు అంతా తిరిగి కూడా ఉండాలా. అయినా పులిని చూసి నక్క బాధ పెట్టుకుంటే ఒళ్ళు గాలుడు తప్ప ఫైల్ ఏముంటదా? ముడుచుకొచ్చిందయ్యా రోషమా. ఓ నాయన పో ఏసీ వేసుకొని పడుకో. అల్లుడు, మేం నీకు పెట్టిన ఎగ్జామ్లన్నీ నువ్వే గెలిచినావు. ఇక మా బిజినెస్ లన్నీ నువ్వే చూసుకోవాలి. చూసుకోవాలంటే మీరు చేసే బిజినెస్ నాకు తెలియాలిగా. వాటన్నిటి గురించి మేము చెప్తాంగా. ఇంతకు ముందా తలుపులు వేసుకుని సీక్రెట్ గా టీవీలో చూడాల్సి వచ్చేది. ఇప్పుడేముంది, దజ్జగా డీసెంట్ గా ఈ సెల్లో ఆడబడితే చూసేయచ్చా? హలో, ఏం దాసు? నీ కొడుకు ఎక్కడా? ఇంకేడుంటాడయ్యా? కేపీ ఇంట్లోనే ఉంటాడు. అమ్మాయి చూడడానికి పోయిలే. నీ కొడుకు అక్కడ లేడు. నువ్వు బలి ఓడివే. నేను ఫోన్ లో మాట్లాడులే. నువ్వు ఫోన్ లోనే మాట్లాడావు. నేను కళ్ళారా చూశాను. అక్కడున్నది నీ కొడుకు కాదు. నా కొడుకు గానోడు ఆడెందుకుంటాడు? ఒకవేళ ఉన్నా కేపీ వాడిని ఎందుకు వండిస్తాడా? అదే అర్థం కావటం లేదు. ఎక్కడో ఏదో జరుగుతోంది. ఒకసారి నీ కొడుకు ఫోన్ చేయి. చెప్పు డాడీ. యారుంటా? నేను స్వప్న ఒళ్ళో ఉన్నా. అట్నా? ఏం చేస్తున్నావా? స్వప్న ద్రాక్ష పళ్ళు తినిపిస్తుంటే తింటున్నా. సీడ్లెస్సా? అయినా నీకెందునా
తాళం పెడతాను పెట్టే. ద్రాక్ష పళ్ళు కాదు, అరటి పళ్ళు కాదు, అసలు నీ కొడుకు ఆ ఇంట్లో లేడని చెప్తుంటే. లేడని నువ్వు అంటా ఉంటావో, ఉన్నానని వాడంటా ఉంటాడో, ఎవరు మాట్లాడాలా? సరే అయితే నా కోసం ఓ పని చేయి. డైరెక్ట్ గా కేపీ ఇంటికి వెళ్ళి అక్కడ నీ కొడుకు ఉన్నాడో లేడో చూడు. సర్లే నేను చూస్తానులే కానీ నువ్వు పెట్టయ్యా. మంచి పనిలో ఉంటే ఎదవ నచ్చొకటే. అజయ్ అంకుల్. రేపు మీ డాడీ వస్తుండు. ఎందుకు అనుకున్నావు? మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడనీకే. అవునా? ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఏంద్ర గుద్దుడా? అబ్బు సాంగులోరా, ఏం సాంగులోరా? సావాలనుకుంటే ఏ లారీ కిందనో బస్సు కిందనో పడచ్చు కదా. నా కారు దొరికిందో నీకా? ఓరి జేపీ, కార్లో తిరుగుతున్నాను కదా అని కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? నేనమ్మా పడవా సావులోరు. నా పేరు నీకెట్టా తెలుసయ్యా? నీ పేరు ఒకటే కాదు, నీ జాతకం మొత్తం తెలుసు. నీ కీ పాయింట్ ఇల్లీగల్ బిజినెస్, నీ వీక్ పాయింట్ అమ్మాయిలతో జనక్ పాయల్ బాజీ. మొత్తం కంప్యూటర్లో చూసినట్టు చెప్తా ఉన్నట్టే. ఇవన్నీ నీకెట్టా తెలుసు సావులోరు? మేము త్రికాల అజ్ఞానురా, అజ్ఞాని. ఎంతసేపు భూతకాలం చెప్పాను, ఇప్పుడు వర్తమానం చెప్తాను. నీ కొడుకు అజయ్ని కలవడానికి నీ కాబోయే వియంకుడు కేపీ ఇంటికి వెళ్తున్నాం, కరెక్టా? అమ్మో, మీరు సామాన్యులు కాదు స్వామి. మిమ్మల్ని చూస్తా ఉంటే ఈర బ్రహ్మేంద్ర స్వామిని లైవ్ లో చూస్తా ఉన్నట్టుంది. నా భవిష్యత్ ఏంటో చెప్పవా స్వామి? అన్నా ఇది కలేజా సినిమాలో పాటనా? పాట నాదే. నా భక్తుడు త్రికోణ్ శ్రీనివాస్ కావాలంటే ఇచ్చా. మీరు పాటలు కూడా రాస్తారా స్వామి? అరే బనుడా ఇట్రా, నీకు ఫ్యూచర్ చెప్పనా వాడికి ఆన్సర్ చెప్పనా? అబ్బా, మధ్యలో నీ దగ్గర రచ్చా. మీరు నా ఫ్యూచర్ చెప్పండి స్వామి. నీకు భవిష్యత్తు లేదు పో. అదేంది స్వామి? ఇప్పుడు నువ్వు యమగండలో ఉన్నావు నాయన. యమగండమా? నీ కొడుకే నీ పాలిట యముడు. నీ కొడుకును నువ్వు చూడాలనుకుంటే ఫ్యూచర్ లో ఇంకేమీ చూడలేవు. అంతేనంట. తుమ్ ఊపర్ జాతే. ఊపర్ జాతేనా? అడాడు స్వామి. సొంఠ ఊపర్ అంటే పైకి పోతావని. అంటే చస్తానా? మరి వెనక్కి పోమంటా? వెనక్కి పోయినా చస్తావు. మరి ఇప్పుడు ఏం చేయమంటా స్వామి? ఒకవేళ నువ్వు కేపీ ఇంటికి వెళ్తే ఆ. నీ కొడుకును చూడకుండా నువ్వు ఉండాలి. అలా గాని చేస్తే దోషం పోతుంది. లేకపోతే నేను పైకి పోతా, అంతేగా స్వామి? ఎగ్జాక్ట్లీ, యు క్యాచ్ మై పాయింట్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. ఇంగ్లీష్ అదర కొడతా ఉండవు, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చా? ఐ కెన్ స్పీక్ 11 లాంగ్వేజెస్. అంటే 13 కదా? 11. ఇంకో ముఖ్య విషయం, నీ కొడుకుని చూడకూడదన్న విషయం గాని చూడలేదనే విషయం గాని ఎవరికి చెప్పినా నీ తల పగిలిపోతుంది. అమ్మో, అయితే చెప్పను స్వామి. అయితే పో. స్టాప్ దేర్. మళ్ళీ ఏది స్వామి? నేను చెప్పింది గుర్తుంది స్వామి. నా కొడుకును చచ్చినా చూడను, చూస్తేనేం చేస్తుడా స్వామి? షేక్ అండి స్వామి. సన్నాసులకి షేక్ అండ్ ఇవ్వకూడదు. ప్రస్తుతానికి ఇది ఇస్తాను, దీన్ని ఊపుకో. చాలా స్వామి. ఈ రోజుకి సరిపెట్టుకో. పోడా. ఈయన కొడుకు ఏడున్నాడో ఏమో. దీని అమ్మ బడవా, ఇంటిలా పాది పళ్ళు ఖైలు తిని బతకతా ఉన్నట్టున్నారు కదరా. అరే ఏమ్రా జేపీ గాండే నిలబడినావు రారా. అది ఏంలే, పొద్దుగాల నాస్టా తినడు కంటే ఫ్రూట్ తినడు బెటర్ అన్నాడు డాక్టర్. అవునరా ఒక్కని వచ్చి నువ్వు చెల్లేది? తాంబూలాలు అప్పుడు ఎట్టాగా వస్తుంది కదా, అందుకే తీసుకురాలా. నువ్వు కూసో. దానికి కూడా డాక్టర్ అదే చెప్పాడు. అయినా అది వస్తే ప్లేట్లు ఏమైనా మిగలుతాయా? ఏంది అట్లా చూస్తున్నావు? నీ కొడుకు ఏడున్నాడానా? పైన ఉన్నాడే. నా కూతురు నీ కొడుకు పైన బెడ్రూమ్ ఉన్నారు, పిలుస్తాను. అమ్మ స్వప్న, జేపీ అంకుల్ వచ్చిండు, ఇద్దరు కిందకి రండి అమ్మా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కేపీ మన ఇద్దరు మాట్లాడుకుంటున్నా? ఏ మనం మాట్లాడుకునేది చాలా మంది గానీ నా బిడ్డను చూడలేదు కదా, వచ్చింది చూడు. నమస్తే అంకుల్. అల్లుడేడమ్మా? పైన ఉంటాడులేరా, పళ్ళ ముక్కలు తినుకుంటా వస్తున్నాడు డాడీ. వాడి కిందకి రావడవా? నువ్వే పైకి పోరాదా? అరే నా బిడ్డ నీ కొడుకు నచ్చింది లేదు అడగవా? నాయనా చాలా బాగా నచ్చింది నాకు ఫోన్లో చెప్పాడులేవయ్యా. గట్లనా? అదిగో అజయ్ వస్తున్నాడు. వస్తున్నాడా? గదేందే కండ గవి పెట్టినావు సడన్ గా? ఎండలో వచ్చిండే బాగా ఏడి చేసింది, కళ్ళు కూలింగ్ అవుతాయనే. హాయ్ డాడీ. హాయ్. ఏంద్ర గుంత అట్టా మారిపోయిందే? యాపిల్ నన్ను. ఏ యాపిల్? మన యాపిలా కాశ్మీర్ యాపిలా? కాశ్మీర్దే. అవునా? అవును, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు పళ్ళు బాగా వేస్తా ఉన్నావటనే. సరే గాని ఇద్దరు జోడి ఎట్లుందో జర చూసి చెప్పరా. ఆ జట్టుకేమే అభిషేక్ ఐశ్వర్య మధ్య ఉంటే చూడకుండా చెప్తావు? మా అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తానే ఉంటుంది. మీ అమ్మాయిని ఇప్పుడే ఇంతకు ముందే కదా చూసిందే, అందుకని ఊహించుకొని చెప్పాలే. అమ్మా మీ ఇద్దరు పైకి పోయ్యా ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నాడు. పోయి బాయ్ డాడీ. సరే డాడీ. బాయ్. ఒరే కేపీ, అమ్మాయి అబ్బాయి పైకి పోయారుగా? పోయిండ్రే. ఇక బయటికి రారుగా? రారు.
ఏంది మొన్న సడన్ గా ముక్కలు తీసినవేందే? అబ్బా ఎంత కూలింగ్ అయిందిరా, ఏడు మొత్తం తగ్గిపోయిందే. సరే ఇక పిల్లలిద్దరు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు కనుక తొందరలో ముహూర్తాలు పెట్టేద్దాం. సరే నీ ఇష్టం అట్లనే గాని. ఇక నేను బయలుదేరుతానయ్యా. అది కాదే, లంచ్ టైం అని తినిపోవచ్చు కదా. ఇంకోసారి చేస్తాలే బావా. అంకుల్ పెళ్లి బట్టల షాపింగ్ కి బ్యాంకాక్ వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళమ్మా, బ్యాంకాక్ కాకపోతే సింగపూర్ వెళ్ళు. వెళ్ళొచ్చు అంకుల్, కానీ మీ అబ్బాయి బ్యాంకాక్ ఎందుకు? శ్రీజ ఫ్యాషన్స్ చాలు అంటున్నాడు. మీరు ఒక మాట చెప్తే. చెప్తాలేమ్మా. పిలవమంటారా? పిలుస్తావా? నేను మాట్లాడతాగా. చెప్పనా? పెళ్లి బట్టలు కొట్టడానికే అమ్మాయిని తీసుకెళ్ళి బ్యాంకాక్ పో. బ్యాంకాక్ ఎందుకు? ఎందుకేందిరా, షాపింగ్ అని చెప్తా ఉంటినే. నా మాటినే, అమ్మాయి ఆడి తీసుకుపోతే ఆడిపో. సర్లే వెళ్తానులే. థ్యాంక్స్ అంకుల్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకులేమ్మా, నేను ఉంటాను. మంచిది.